ఫ్రెండ్స్, ఈరోజు నేను బీరకాయ టమాటా కర్రీ చేశాను. పులుసు అండి ఇది. బీరకాయ టమాటా పులుసు చాలా టేస్టీగా ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఈ విధంగా చేసుకుంటే అసలు ఒకసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించిందండి. బీరకాయ టమాటా పులుసు అండి ఇది. మా అత్తగారు చేస్తూ ఉండేది ఎప్పుడు, అందుకని నేను ఈరోజు ట్రై చేశాను, చేద్దామని. తక్కువగా చేసేదాన్ని, ఇప్పుడు ఇవాళ అయితే చేయాలనిపించింది, చేశానండి. అందుకే మీ అందరు కూడా చూడాలని చేశాను. ఈ విధంగా చేసుకోండి. ఈ బీరకాయ టమాటో పులుసు ఏ విధంగా చేయాలో రెడీ చేసుకుందామా? ఒకసారి చూసేద్దామండి. ప్లీజ్ లైక్ చేయండి. ఓకే అండి. ఫ్రెండ్స్, ఈరోజు బీరకాయ పులుసు. ఏంటి వెరైటీగా ఉంది బీరకాయ పులుసు అనుకుంటున్నారా? బీరకాయతో పులుసు చేయబోతున్నాను. దానికి ఇదిగో టమాటో, ఆనియన్స్ ఒకటి, పచ్చిమిర్చి ఇవన్నీ కట్ చేసుకుని పెట్టుకున్నాము. ఇక క్లీన్ చేసుకుని అన్ని. అయితే ఈ బీరకాయ పులుసు మా అత్తయ్య చేసేదండి. మా అత్తయ్య అప్పట్లో బాగా చేస్తుండేది. బీరకాయ పులుసు కొద్దాగా చేసేదనమాట. అది ఎందుకో గుర్తొచ్చింది ఈరోజు. ఈ బీరకాయ పులుసు ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఒకసారి. ఓకేనా? కట్ చేసుకుందాం. ఇప్పుడు బీరకాయ అయితే చాలా పొడుగుందండి, చాలా బాగుంది. చూసారా? ఓకేనండి, చూసారా? ఇదిగో ముక్కలు కట్ చేసుకున్నానండి. ముక్క అయితే ఇది ఈ మాదిరి సైజు ఉండాలండి, లావు. ఎందుకంటే ముక్కలు చిన్నగా కోసామనుకో మెత్తగా పీస్ అయిపోతే. ఈ పచ్చిమిర్చి, టమాటో, ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను నేను. ఈ మాత్రం లావు ఉండాలండి, ఒక మాదిరి లావుగా కోసుకోవాలి. ఈ ముక్కలు మాత్రం చిన్నగా కోస్తే బాగోవు పులుసులోకి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాం ఇక. ఓకేనండి, స్టవ్ వెలిగించుకుందాం. బాండీ పెట్టేశాను స్టవ్ పైన. ఇప్పుడు ఆయిల్ వేసేసుకుందాం అండి. స్టవ్లో వేడెక్కింది కదా, బాగా కళాయి వేడెక్కేసింది. ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు ఆయిల్ వేడెక్కింది కదా, ఎండుమిర్చి వేసుకున్నాం 2. వెంటనే ఆవాలు, జీలకర్ర, కొంచెం మినపగుళ్ళు అండి, 4 పచ్చిపప్పు గింజలు, ఇప్పుడు కచ్చాపచ్చాగా దంచుకున్న చెల్లిపాయ రబ్బలు, కరివేపాకు రెబ్బలు, ఇప్పుడు చిన్నెల్లిపాయ రెబ్బలు వేగిపోయినాయి కదా, వెంటనే పచ్చిమిర్చి వేసుకున్నాము. ఇవి కూడా కొంచెం ఫ్రై అవ్వనిద్దాం. ఆనియన్స్ పెద్దది ఒకటి కట్ చేసుకున్నాను కదా, అది కూడా వేసేసాను. కొంచెం ఫ్రై అవనిద్దాం ఇక. ఇప్పుడు పసుపు వేసుకున్నామండి కొంచెం. వెంటనే రాళ్ళ ఉప్పు, కారం కూడా వేసేస్తున్నాను. 1 స్పూన్ వేసుకున్నాం కారం కూడా. కొంచెం కలపెడదాం ఇంకా. ఇది ఇప్పుడు టమాటా వేసుకున్నామండి దాంట్లోకి. కళాయిలో టమాటా వేసేసి కొంచెం కలిపెట్టుకున్నాం ఇంకా. ఇప్పుడు ఈ టమాటా అంతా మంచిగా ఉడికేలాగా కొంచెం సిమ్లో పెట్టుకుని, హైలో కాకుండా సిమ్లో కాకుండా పెట్టుకోవాలి. మూత పెట్టేసుకున్నాం. ఇప్పుడు మూత పెట్టి కొంచెం మగ్గనిద్దామండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మూత తీసి చూసుకుందాం. చూసారా, ఆయిల్ చక్కగా పైకి వచ్చేసింది, మంచిగా మగ్గిపోయింది. చూసారా టమాటో.
ఇలా మెత్తగా అయిపోవాలండి టమోటో అంతా. ఇప్పుడు వెంటనే మనం ఈ బీరకాయ ముక్కలు ఉన్నాయి కదా, అవి వేసేసుకుందాం కళాయిలోకి. ఒకసారి కలపెట్టుకుందాం అండి ఇక మొత్తంగా. మొత్తం ఆ విధంగా కలపెట్టేసుకోవాలి. అంతేనండి, ఇట్లా కలిపేసుకుని ఇక అంతా మనం ఇప్పుడు ఈ ముక్కలకి కొంచెం కారం అయి పట్టినాయి కదా, ఇవి ఎక్కువగా ఉడకకూడదండి. ఇది ఇప్పుడే మనం చింతపులుసు పోసేసుకోవాలి. కొంచెం చింతపులుసు కూడా ఎక్కువ అవసరం లేదండి. చిన్న నిమ్మకాయ అంత చింతపండు నానబెట్టుకుని నేను పిసుగు పెట్టుకున్నాను రసం, అది ఇప్పుడు పోసేసుకుందాం అండి. అలా మొత్తం అట్లా పోసేసుకోవాలండి. మనం చింతపులుసు పోసుకుని ఇలా తిప్పేసుకుని ఒకసారి కొంచెం ఉడికి పట్టనిద్దాం. ఇక మూత పెట్టేసుకుని ఓకేనండి, మూత పెట్టేసుకున్నాం. ఇక చూసారా భలే పడుతుందండి. నేను వంట చేస్తుంటే ఇంట్లో భలే మంచిగా కుడుతుంది కదా, చాలా ఆహ్లాదంగా ఉంది. ఓకే అండి, ఇప్పుడు మూత తీసి చూసుకుందాం. అలా ఉడికేటప్పుడు అండి ఒక స్పూను ధనియాల పొడి, ముఖ్యంగా ఈ పులుసులో ధనియాల పొడి ఉండాలండి కంపల్సరిగా. కొంచెం జీలకర్ర పొడి, ఈ రెండు వేసేసాను. ఇప్పుడు ఒకసారి కలపెట్టేసుకున్నామండి. ఇలా కలపెట్టేసుకుని ఈ విధంగా మళ్ళీ మూత పెట్టేసుకున్నాం. చక్కగా దగ్గరికి పడాలండి పులుసు అంతా, నీళ్ళు నీళ్ళుగా ఉండకూడదు. ఇది కొద్దిగా చిక్కదనంగా రావాలండి, అప్పుడే బాగుంటుంది. వర్షం అయితే చూసారా మూత బ్రహ్మాండంగా వస్తుంది, బాగా కురుస్తుందండి మా ఊర్లో. ఒకసారి మూత పెట్టేసుకున్నాం మళ్ళీ. ఓకే అండి, ఇప్పుడు కొంచెం అండి ఒక చిటికెడు బెల్లం వేసుకుందాం దీనిలో. చాలా టేస్టీగా ఉంటుందండి, అది వేయటం వల్ల దానికి రుచి వచ్చేసింది. ఇప్పుడు ఉడకనిద్దాం, ఇంకా మళ్ళీ మూత పెట్టేసి తీసుకుందాం. ఒక్కసారి చూద్దామండి ఎలా ఉందో. హాయ్, దగ్గర పడిపోయింది చాలా వరకు కూర అయితే. చూసారా చిక్కబడిపోయిందండి. చక్కగా ఇలా దగ్గర పడేలాగా ఉండాలి పులుసు అంతా, నీళ్ళు నీళ్ళుగా లేకుండా. వాటర్ అంతా ఎగిరిపోయినాయి కదా, చూడండి చాలా బాగా వచ్చింది కూర అయితే. ఓకేనండి, సరిపోయిద్ది అలాగా. ఇంకా మరీ చేసినా కూడా చిక్కగా అయిపోద్దండి, మరి ఆ మాదిరి పులుసు ఉండాలి మనకి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర గనియర్ చేసుకుందాము. సూపర్గా ఉండిద్దండి. స్టవ్ ఆఫ్ చేసేసాను నేనైతే. చూశారు కదా ఎంత బాగా వచ్చిందో కూర. ఈ విధంగా రావాలండి, ముక్క అంతా చక్కగా ఉడికిపోయింది. బీరకాయ అంటే ఊరినే ఉడికిపోయింది కదా తొందరగా, అందుకని అలా చేసుకోవాలి. ముక్కలు అలా వేసుకుని మంచిగా ఉడికింది. కూర అయితే టేస్ట్గా ఉందండి. నేను ఉప్పు చూశాను కొంచెం, చాలా బాగుంది. ఇంతేనండి, ఇది మా అత్తగారు చేసిన బీరకాయ పులుసు. ఇలాగే మనం చేసుకోవచ్చు. పులుసు కాకుండా వాటర్ పోసి చేసుకోవాలండి, పులుసు వేయకూడదు. ఇదే విధంగా చేసి కొంచెం వాటర్ పోసుకుని కొంచెం ఇంకా చిక్కబడేలాగా చేసి దాంట్లో మసాలా చల్లుకోవచ్చండి. మళ్ళీ మసాలా చల్లితే సూపర్గా ఉంటుంది. అది కూడా అది ఏరేగా చపాతీలో కాటిలకు కూడా తినవచ్చు. మసాలా చల్లిన కూర అయితే పొడి మసాలా, అల్లం పేస్ట్ అవి వేసుకోవచ్చు దాంట్లో అయితే. ఇది ఈ పులుసుకు మాత్రం ఈ విధంగా చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.